హత్నూరు మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తూ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వరి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, ఏ గ్రేడ్ 2380, బి గ్రేడ్ 2300 ధరను రైతులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హత్నూరు మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి, దుర్గారెడ్డి, ఎంపీపీ నరసింహులు యాదవ్, రామచంద్రారెడ్డి, నరసింహారెడ్డి, మాయని వీరేందర్, అర్జున్, కృష్ణ, శేఖర్ గౌడ్, సాజిద్, గోపాల్, హత్నూరు యూత్ అధ్యక్షులు కిషోర్, ఉపాధ్యక్షులు నాగేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఆ మిత్తి కట్టలేక ఇక్కడ వీనికి ఈ మిత్తి కట్టలేక చచ్చిపోతున్నారు. నేను ఇప్పుడు 1,50,000 రూపాయలు ఉంటే 3,50,000 ఉంటే అంటే దొడ్డు మాట వస్తుంది మాకు. అది కాదు మేడం, మేము రైతుల మూర్ఖులం అయ్యి కట్టొద్దని ఒకడు మంత్రి చెప్తే కట్టమని ఓ మంత్రి ఆ మాట చెప్పుకుంటూ మోసపోయినాం. మరి క్షణంలోనే కట్టి రండి మా అయిపోయినాడు. ఇప్పుడు డిసెంబర్లోనే మిత్తి మాకు చేసింటే మాకు డిసెంబర్ నుంచి నాకు 2 లక్షల నిన్న పోయి మళ్ళీ 15,000 వేసింది బాబా అనమాట. 15,000 ఇష్ట నష్టపోయి మళ్ళీ వాటికి మిత్తి కాదు కాబట్టి ఇవి మాది కాకపోయే ఎన్ని విధాల నష్టం కూడా ఈ బోనస్ అనేది మరి దళారుల వ్యవస్థ నుంచి వారిని విముక్తి చేయడానికి ప్రభుత్వం అందించేటువంటి మద్దతు ధర అందించడానికి మరి నియోజకవర్గంలో ప్యాక్స్ ద్వారా కానీ, ఐకేపీ ద్వారా కానీ, డిసిఎంఎస్ ద్వారా కానీ, లేదంటే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మన ప్యాక్స్, ఐకేపీ, అదేవిధంగా మన డిసిఎంఎస్ ద్వారా మరి కొనుగోలు కేంద్రాలను, అదేవిధంగా మరి ఎఫ్పిఓల ద్వారా కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా గత 4-5 రోజులుగా మరి ఇనాగరేట్ చేస్తూ రైతులకు అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం ఏంటంటే మద్దతు ధర కింద ఏ గ్రేడ్కి 2,320 రూపాయలు, బి గ్రేడ్కి 2,000 రూపాయలు, మరి 2,300 రూపాయలు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. అది నేరుగా బ్యాంక్ ఖాతాల్లో, రైతు ఖాతాల్లో వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. మరి ధాన్యం ఎండిన ధాన్యం, అదేవిధంగా నానితే, ఇప్పుడు ఎందుకంటే అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, రైతు పంటలు నానిపోతూ ఉన్నాయి కాబట్టి నానిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యం, అదేవిధంగా మరి ధాన్యాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. అయితే ప్రభుత్వం ఏంటంటే ఎన్నికల కంటే ముందు ఒక మాట, ఎన్నికలైన తర్వాత ఒక మాట చెప్తా ఉంది. ఇప్పుడు 2 సార్లు రైతు బంధు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఎగ్గొట్టడం జరిగింది. రైతు రుణమాఫీ ఇస్తా అని చెప్పేసి ఏకకాలంలో అది కూడా 30-35% కూడా మరి వేయలేదు. దాదాపు 10-11 వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మరి అదేవిధంగా రైతు పైన, రుణమాఫీ పైన కూడా మిత్తి పడే విధంగా మరి ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిత్తి రైతులు కట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు రయ్యపల్లి గ్రామానికి వెళ్తే రైతులంతా కూడా బాధపడతా ఉన్నారు. ఈ రోజు పండుగ పూట మా భార్యల మెడల్లో పుస్తలతాళ్ళు కూడా మేము గిరి పెట్టుకున్నాం. ఎందుకంటే మాది 3.5 లక్షల రూపాయలు అప్పు ఉంటే మరి 1.5 లక్షలు కట్టమని చెప్పేసి అన్నారు. దానికి ఇంకా 20,000 రూపాయలు మిత్తి కట్టమని చెప్పేసి అంటే మేము పుస్తలతాడు గిరివికి పెట్టి తీసుకొని వచ్చి కడితే ఇంకా కూడా 2 లక్షల రూపాయలు మాకు రుణమాఫీ కాలేదు. 2 లక్షల రుణమాఫీకి మేము 1,60,000 రూపాయలు కూడా కట్టాల్సి వచ్చిందని బాధపడుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రభుత్వం ఏంటంటే చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఈ రోజు కూడా ఆ రోజు మరి ఎన్నికల కంటే ముందు నేను మేనిఫెస్టోలో పెట్టి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఆ రోజు వడ్లకు కానీ, అదేవిధంగా మొక్కలకు కానీ, మన కందులకు కానీ 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సన్నోట్లకే ఇస్తామని చెప్పేసి దానికి నిబంధన పెట్టి ఒక మిషన్ ఇచ్చి ఆ మిషన్ నుంచి జాగ్రత్తనే మేము మరి బోనస్ ఇస్తామని చెప్పడం నిజంగా ఒక దారుణమైనటువంటి విషయం. రైతులను అవమానపరిచి అగౌరవపరిచేటువంటి విషయంగా మేము భావిస్తాను. ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వరు కూడా రైతు పండించినటువంటి ధాన్యాన్ని మరి కొలమానం చేసి కొలిచి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అది కూడా చూసేటువంటి కర్మ ఈరోజు రైతులను పట్టిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మద్దతు ధర అనేది దొడ్డోడ్లకు, సన్న ఓట్లకు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా నిబంధనలు, సన్న ఓట్లు ఏవైతే ఉన్నాయో దానికి నిబంధనలు కాకుండా మరి బేషరతుగా అన్ని ఓట్లు కూడా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.